మనిషి కొత్తగా ఉన్నావు కదా, ఎవరు పంపించారు? రాజా. రాజానా? ఏ రాజా? వద్దు, చెప్తే ప్రాబ్లం అవుతుంది. ఏయ్, ఏంటి ఆటలాడుతున్నావా? నీ వల్ల అవుతుందా లేక ఇంకెవరినైనా? ఎంత ఉంది ఇందులో? ఏయ్, బ్యాగ్ ని చెక్ చేయరా. ఏయ్, ఎవరా నువ్వు? అన్నా 2000కి చిల్లర కావాలన్నా. ఏ సమయంలో చిన్నపిల్లల్ని పంపించాలని బుద్ధి లేదు నీకు? అన్నా మన కుర్రాడేనా, ఏ సమస్య ఉండదు. వస్తా అన్నా. అన్నా కరెక్ట్ గానే ఉన్నాయన్నా. ఈ నోట్ ని తీసుకెళ్లి పెట్టేసి ఆ నోట్ తీసుకురా. వెంటనే ఇన్స్పెక్టర్ కి కాల్ కనెక్ట్ చేయండి. సార్, మీ ఏరియాలో ఇల్లీగల్ డబ్బుని డీల్ చేసేది ఎవరు? కుమార్ అనే ఒక అతను సార్. కుమారా? ఎవరు? నెహ్రూ నగర్ లో పువ్వులు కొట్టోటి ఉంది, అతనే చాలా కాలంగా ఈ డీలింగ్స్ అవి చూసుకుంటున్నాడు. ఏంటి, పూల షాప్ పెట్టుకున్నవాడా? వెంటనే బయలుదేరండి, వాడిని పట్టుకోవాలి. హలో సార్. చెప్పుదియా. నేను వెతుక్కుంటూ వచ్చిన నవ్య మాలిక్ తో రెగ్యులర్ గా కాంటాక్ట్ లో ఉండటం, డబ్బు మిస్ అయిన రోజు తన మాలిక్ తో ట్రావెల్ చేయటం కూడా నిజమే. బట్ ఈ లూటింగ్ తో తనకి ఎలాంటి సంబంధం ఉన్నట్టు తెలియడం లేదు. ఎస్ సార్. ఇదిగో అక్క. ఇవన్నీ ఆ అక్కకివ్వు. రే తమ్ముడు, ఇలా రా. ఏంటక్క? ఈ నోట్స్ అన్ని నువ్వు ఎక్కడ తీసుకున్నావు? కొట్లో చిల్లర లేదని చెప్పాడక్క. అక్కడ ఎక్కడికి తిరిగి ఎక్కడా లేదని చెప్తే పూల్ మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చా. ఈ నోట్ తీసుకుని షాప్ కి నన్ను తీసుకువెళ్తావా? సరే అక్క. ఏంట్రా లోపలికి వెళ్ళాడు, కనబట్టలేదు. మునాల్ దగ్గర చెప్పించి గొడవనికి రండి రా. రేయ్, వాడిని ఇరికించి అక్కడే నరకండి రా. వేసేండి రా. ఏయ్,
ఆల్రెడీ చాలా కేసులు ఈ కుమార్ మీద పెండింగ్ లో ఉన్నాయి సార్. ఇతనే సార్. ఏంటి సార్, ఏం కావాలి? నీకు మాలేయడానికి వచ్చాంరా. సార్ మీరు చెప్పినంత అంత పెద్దోండి కాదు సార్, చేస్తే నేనే ఒప్పుకుంటాను సార్. ఇలాంటి మ్యాటర్లన్నీ చేయాలంటే ఢిల్లీ నుంచి పవర్ కావాలి సార్. మనకి తెలిసిందంతా స్టేట్ లెవెలే సార్. కావాలంటే సార్ని అడగండి, మన గురించి మొత్తం తెలుసు సార్. చెప్పండి సార్, మనం ఎన్నేళ్ళుగా వ్యాపారం చేస్తున్నాం. ఓ ఇదే ఆ కేసు పెండింగా? చూసుకుని వెళ్ళొచ్చుగా. సారీ. ఏమి సౌండ్ ఇదే? ఇదిగోయ్యా, అక్కడ సమస్య ఏంటి చూడు. ఇదిగో, నీ వయసు ఏంటి, ఆయన వయసు ఏంటి? కామన్ సెన్స్ లేదా? కొమ్ములు ముడిచాయా కాకి చొక్కా వేసుకుంటే? మీ నాన్నగారిని కూడా ఇలాగనే పిలుస్తావు నువ్వు? రండయ్యా. చెప్పండి అయ్యా. ఏంటయ్యా సమస్య? కాసేపటికి ముందు చెవులు చిల్లులు పడేలాగా పెద్దగా బాంబులు శబ్దం అయ్యా. లోపల ఏదో గొడవ అనుకుంటారు, ఏమీ తెలీదయ్యా. వాడిని వదలకండ్రా. మా నాన్న దగ్గర చెప్పించి వాడు ఎక్కడున్నాడో చూడమని చెప్పండి. సరేనా? వెళ్ళండ్రా. చెప్పండి సార్. ఏంటి సమస్య? సమస్య ఏం లేదు సార్, పిల్లలు ఏదో బాంబు పెట్టి ఆడుకుంటున్నారా అనుకుంటా, వేరేం లేదు. చాలా విచిత్రమైన బాంబులతో బాగా ఆడుకున్నట్టున్నారే. నిజమేంటి చెప్పు, ఇంతకీ ఏం జరిగింది? కేసుని కరెక్ట్ గా ఫాలో చేయమని చెప్పండి. అక్కడ నిలబడింది ఎవరో తెలుస్తుందా సార్? డిటెక్టివ్ దియానేగా? అవును సార్, ఆ పాపే. తను ఎందుకు ఇక్కడికి వచ్చింది? ఏంటి సార్, పూల మార్కెట్ కి పూలు కొనడానికి వస్తారు కదా. ఇదిగో వెళ్ళి బడి తీమన్నా. ఓకే సార్. జాగ్రత్తగా వెళ్ళండి, అమ్మ కూతురు ఇద్దరు జారి పడిపోకండి. మిమ్మల్ని నమ్మి చాలా మంది గోతులో పడ్డారు. అలాగే ఉన్నారు కదా. రే ఎవర్రా, దూర బంధువులా? తను కూడా ఒక విధంగా నాకు అక్క లాంటిదే. ఊరి నీ అంకమ్మ అక్క అయితే అమ్మాయి నీకు వరస అవుతుందిరా. అవునరా బల్ప మొహమాడా, నా జీవితంలో నువ్వు నాకు నచ్చావు, నన్ను పెళ్లి చేసుకో అని చెప్పిన ఒకే ఒక అమ్మాయి తనే. మెడికల్ ఎందుకురా ఈ మంచి ఛాన్స్ వదులుకున్నావు? చెప్తాను రా, 20 ఏళ్ల క్రితం నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. 20 ఏళ్ల క్రితమా? రే నువ్వు అమ్మని లవ్ చేయాలరా, పిల్లలు లవ్ చేస్తావా? ఆ అమ్మాయి దొండ పండులా ఉంది, నువ్వేమో కాకిలా ఉన్నావు. తర్వాత బాల్య వివాహం కేసులో హెడ్లైన్ నువ్వే. ఇది కాదురా, ఆంటీకి కూడా ట్రై చేశాను, కానీ అంకుల్ పక్కనే ఉన్నాడే. ఇంకేం చేయగలని చెప్పు. వెళ్ళొస్తామండి. దొరికిన గ్యాప్ లో ట్రై చేశాడు. నేను ట్రై చేసిన వాళ్ళ అవ్వ కూడా పడదలే. రే టీ తాగుతావా? వద్దు, రేపు నాకు పని ఉంది. నువ్వు ఇక్కడే ఉంటూ వస్తాను. ఇదిగోండి తీసుకోండి. అయ్యో వద్దండి, పర్వాలేదు. మరేం పర్లేదు, తీసుకోండి. శక్తి రారా. చూడయ్యా, విగ్రహాలు దొంగతనమైన కేసులో మన డిపార్ట్మెంట్ వాళ్ళే దొంగతనం చేసిన వారికన్నా ఎక్కువగా సంపాదించారని పేపర్లు వేసి చింపేశారయ్యా. మన డిపార్ట్మెంట్ లోపలికి అంత క్రిమినల్స్ ఉన్నారు. లైట్స్ ఆన్. మన డిపార్ట్మెంట్లో ఉన్న ఎవరో ఒకరు ఈ ఇల్లీగల్ పనిని చేస్తున్నట్టు అనిపిస్తోంది. లేదా దొంగతనం చేసేవాడికి ఏదో ఒక రకంలో సాయం చేయడానికి కూడా ఛాన్సెస్ ఉంది. సార్, ఇలాంటి అసంప్షన్కి రావడానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా సార్? చెప్తాను. సో రీసెంట్గా జరిగిన రాబరీస్ విషయానికి వస్తే, నంబర్ 1 ట్రైన్ రాబరీ. ఇందులో డబ్బుందని తెలిసిన వాళ్ళు ఆర్బీఐ, రైల్వే, పోలీస్. అవాలా డబ్బు దొంగతనం పోయినట్టు
ఇంటెలిజెన్స్ దగ్గర నుండి మనకు న్యూస్ వచ్చింది. దీని గురించి తెలిసిన వాళ్ళు బోత్ ద పార్టీస్ అండ్ పోలీస్. ఫైనల్లీ డబ్లింగ్. దీని గురించి తెలిసిన వాళ్ళు రిలేటెడ్ కల్ప్రిట్స్, పోలీస్. జరిగిన ఈ 3 క్రైమ్లను కామన్ గా ఉన్నది పోలీస్. సో ఖచ్చితంగా ఈ క్రైమ్ కి సంబంధించి మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరో సాయం చేస్తున్నారు. డిపార్ట్మెంట్ లో ఎన్నో మందులు కాప్స్ ఉన్నారు సార్. స్పెసిఫిక్ గా ఒక్కరిని మాత్రం స్పాట్ చేసేది నాట్ పాసిబుల్ సార్. కాస్త సీరియస్ గా ఆలోచిస్తే ఖచ్చితంగా అవుతుంది.